ఒక విషయం మీరు ఆలోచించండి. ఒక ఊర్లో ఒక తిరుగుబోతుంటాడు. నిద్రలేసి తిరుగుతానే ఉంటాడు. వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, అప్పులు చేస్తాడు. చేసి బాగా తాగేసి తందనాడుతాడు. ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది, ఆస్తి పోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అవుతుందా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడైతే అతను కూడా నష్టపోతాడు, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు. నేను అడుగుతున్న అమరావతి పూర్తయి ఉంటే ఎట్లుండేది తమ్ముళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇప్పుడు కాదు, చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది. అవునా కాదా? అవునంటే చేతుల పైకి ఎత్తండి. ఇక్కడే చూశా. ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం, 2 నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత, మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు.